హలో అండి, నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసండి, మా ఇంట్లో అయితే 50 నుంచి 100 వరకు అన్ని కిలోల బంగారం అయితే ఉంది. ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వచ్చేయండి ఫ్రెండ్స్, చూసిద్దామా ఎంత ఉందో ఏంటో ఏంటో రండి చూసిద్దాము నాతో పాటు మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. చూడండి ఫ్రెండ్స్, నా బంగారం అయితే ఇదేని. నాకు అసలు బంగారం కొనే అవసరం అయితే లేదు. ఏదైతే ఒక ముంతో అందరం చెదగొట్టుకొని ఆరమో వడ్డానమో ఏదైనా చేసుకోవచ్చు. అలాగైతే మెర్చిపోతుంది. బంగారం లాగైతే తగదగ మెర్చిపోతున్నవి ఇత్తడి సామాన్లు. నేను 6 ఇయర్స్ అయింది కొని. అయితే అమ్మ వాళ్ళు పెట్టారు ఇది. 6 ఇయర్స్ ప్రతి ఇయర్ అయితే నేను తోముకొని ఇలాగ మళ్ళీ పెట్టుకుంటాను అరవర మీద. ఎందుకంటే పండగ రోజు అయితే, పండగ నెల రోజులు ఉందంటే మేము ఈ సామాన్లలో తోమేసి పెడతాము. ఇవన్నీ పూజకి సంబంధించిన సామాన్లు ఇవి. డైలీ అయితే యూజ్ చేయము. పూజ అయ్యేటప్పుడు అయితే ఇవైతే తీస్తాము. ఇది కుందులు అంటారు, కుందు దీపం పెట్టడానికి. ఇవైతే మట్టు కంచాలు, ఇవి పూర్వములు. అవి దాంట్లో భోజనం చేసేవారట. ఇప్పుడైతే స్టీల్ వచ్చేసిన, అప్పుడు ఇత్తడి సామాన్లోనే భోజనం చేసేవారట. ఇవన్నీ పూజకి సంబంధించినవి. తిరునాథ్ మేడం అయితే మీకు ఐడియా ఉందో లేదో, దానికైతే ఉపయోగిస్తాం మేము. అందుకోసమని 3 సామాన్లు, ప్రతి వస్తువు 3 కొనేసి మా అమ్మ అయితే పెట్టింది. ఒకే రకము 3 అనమాట. 3 పూజలు పెడతారు కదా తిరునాథ్ మేడంకి, అందుకోసమైతే కొన్నది. చాలా బాగా మర్చిపోతున్నాం కదా. అసలు అయితే బంగారం కూడా మెరదేమో అనుకుంటున్నాను నేనైతే. అలా అనిపిస్తుంది నా చామాలు చూసి. ఇవైతే 2 బిందుకుంటలు నేను కోయంబత్తూరులోన కాంపిటీషన్ అయింది, ముగ్గుల కాంపిటీషన్. అప్పుడైతే నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అలా గుర్తుగా అయితే ఉంచుకున్నాను. చాలా సామాన్లు స్టీల్ కూడా ఉన్నవి, అవి సపరేట్గా అయితే ఉన్నవి. ఇవి కొత్త వస్తువులు కాబట్టి సపరేట్గా అయితే ఉంచుతాను. పాత వస్తువులని సపరేట్గా ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బాక్స్లో ఉన్నవన్నీ బాక్సులేనండి, స్టీల్ బాక్సులు, గ్లాసులు ఉన్నాయి. ఇక్కడ 2 కుందులు కనిపిస్తున్నాయి కదా, రీసెంట్గా మా అమ్మ కొనేసి పెట్టింది. ఈ రోజు నాకు తెలిసింది దాంట్లోనే దీపం పెట్టకూడదు, ఆకాశం చూసినట్లు చూపించకూడదు అనుకుని అన్నారు. ఈ 2 ప్లేట్లు వచ్చేసి ఒక ఆంటీ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. నాకు గుర్తుగా అయితే ఉంచుకుంటున్నాను. ఇవండి ఇవి కూడా చిన్న ముంతులు ఉన్నాయి కదా, అవి కూడా పూజకేని రథం కోసం అయితే 5 ముంతులు కొన్నది. ఇక్కడ ఇత్తడు తసలాలు ఉన్నాయి కదా, అవి దాంట్లో ప్రసాదం చేయడానికి 4 గరేకొండలు ఉండాలి. ఏదైనా ఫంక్షన్లు ఏమైనా అయ్యేటప్పుడు యూజ్ చేయడానికని ఆ 4 గరేకొండలు కొన్నది. 2 బిందుకొండలు అయితే ఉన్నాయి. అవి కూడా వాటర్ పెట్టుకోవడానికి ఎక్కువైతే కొనలేదు. ఇక్కడైతే తసలాలు ఉన్నాయి కదా, దస్తదప్పలు, అవి అయితే 13 అండి సెట్ అనమాట. అలాగా అవైతే కొని పెట్టింది. చూడండి, ఈ బిందుకుండల్లోన ఇసుక కానీ బియ్యం కనేసి అట్ట సెట్లు పెట్టేసి పూజ చేస్తారు కదా, అది మ్యాక్సిమం మీకు తెలిసే ఉండొచ్చు. రథంకి అది ఉపయోగిస్తారనమాట. పూజ సామాన్లే అన్నీ ఉన్నాయి. ఇవి గిన్నెలు అయితే 13 గిన్నెలు సెట్ అంట. అవి అలా కొనేసి మా అమ్మ అయితే ఇచ్చింది. ఏదైనా పూజ కానీ పూజల కోసమేనండి యూజ్ చేయడానికి. ఈ భోజనాలకు కానీ పూజలకు కానీ, ఈ భోజనాల్లో అన్నం పెడతారు కదా బేక్సిన్లో, అవైతే 3 కొన్నది. ఇవన్నీ గట్లేనండి, చాలా వస్తువులు కొన్నది. సారంటే ఎక్కువ పెడతారు అమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళలోన. అయితే నాకు కొంచెం యూజ్ చేసినవే కొన్ని పెట్టింది. ఎందుకులా అన్నీ తోమాలి కదా, సంవత్సరానికి తోముకోవాలి, ఇబ్బంది మళ్ళీ అని. ఇవైతే మన పూజ కోసము యూజ్ చేయడానికి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళకంట మన ఇంట్లో ఏ వస్తువులైనా 3 తవకులు అయితే కొన్నది ప్రసాదం చేసుకోవడానికి. ఇంకా ఒకటి దివదండ కొనాలి, ఒకటే కొన్నది. ఆ రోజు అయితే ఒకటే దొరికిందని ఒకటైతే కొనేసింది. ఇంకోటైతే కొనేసి పెడుతుంది. 2 దివదండలు ఉండాలి. దాని బదులు అయితే ఆ 1 కుందులు 2 కొన్నదనమాట. ఆ పైన ఉన్నాయి కదా అవి. చాలా బాగున్నాయి కదా. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ సిట్కా వాడండి, సేమ్ బంగారం లాగా అయితే తగదా మెరుస్తాయి. ప్రతి ఇయర్ మీరు తోమేటప్పుడు ఇటుక బెడ్డ, ఇల్లు కడతారు కదా ఇటుక బెడ్డ, ఆ ఇటుక బెడ్డ బాగా చెదగొట్టేసి పౌడర్లా చేయండి. దాంట్లో చింతపండు వేసేసి తోమండి, అలాగే మర్చిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే ఇలా ఉంది. బెడ్రూమ్ ఉంది ఇది. అక్కడ కొన్ని సామాన్లు ఉన్నవి, అవైతే తోమలేదు, అక్కడ పెట్టిస్తాను. మాకైతే వర్క్ అయితే కాలేదు, ఇల్లు పెయింటింగ్ కాలేదు, నెక్స్ట్ వచ్చేసి టైల్స్ కాలేదు, కరెంటింగ్ కాలేదు, ఏం కాలేదు. అలాగైతే ఉన్నాము ఇంట్లోన. మా సామాన్లు అండి, మా ఇల్లు లుకింగ్ అయితే ఒకసారి చూడండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. యూట్యూబ్తో డబ్బులు వస్తే నేను ఇల్లు అయితే కంప్లీట్ చేస్తానని ఆఫీస్ ఉన్న. ఇప్పుడైతే అమౌంట్ అయితే లేదు, అందుకోసమని ఇలాగ రిటర్న్ అవుతుంది. చూడండి, మా ఇల్లు అయితే ఇది హాల్, అది బెడ్రూము, నెక్స్ట్ కిచెన్, అట్లాడికి బాత్రూమ్, లెట్రూమ్ ఉంది. ఇలాగైతే ఉంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ త్వరలో అయితే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే సపోర్ట్ చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, మళ్ళీ కలుస్తాను.